మన వ్లాగ్ వచ్చేసి మన బజాజ్ ఫైనాన్స్ వచ్చి మన ఓకే ఎంటైర్ బ్లడ్ లైన్ ని చేంజ్ చేసాము. బిగ్గెస్ట్ స్టెప్ ఒక రిస్క్ డ్రీమ్ ల్యాప్టాప్ కొనబోతున్నాం. హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి మనకు ఇది ఏంటంటే స్పెషల్ వ్లాగ్. స్పెషల్ అంటే నా డ్రీమ్ ల్యాప్టాప్ మనం తీసుకోబోతున్నాం. అంటే దాని గురించి మనం ఈరోజు అంటే చాలా రోజుల నుంచి మనం రీసెర్చ్ ఎన్నో అంటే ఇయర్స్ అంటే ఎన్నో మంత్స్ అన్ని రీసెర్చ్ చేసి నా మైండ్ అనేది ఖరాబ్ అయిపోయింది అన్నట్టు. ఇక నేను ఒక దాని మీద స్టిక్ అయిపోయింది అన్నట్టు. విండోస్ చూసుకుందామంటే విండోస్ మనతో కాదు, మనం కొనే ల్యాప్టాప్ ఉండాలి, మంచి ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి మనకు ఉండాలని చెప్పి నేను దాని మ్యాక్ మీద ఫిక్స్ అయిపోయి మ్యాక్ కోసం వెళ్ళిపోతున్నాను. నేను ఇక మ్యాక్ లాగా కొన్ని ఆఫర్స్ నడుస్తున్నాయి. ఆ ఆఫర్స్ 5th నుంచి అండ్ 15th వరకు బజాజ్ షోరూమ్ లో మనకు ఆఫర్స్ నడుస్తున్నాయి. ఎలాంటి ఆఫర్స్ అంటే మనకి ఇప్పుడు మరి 9% క్యాష్ బ్యాక్ ఆఫర్, ఇంకా ఎక్స్చేంజ్ సంథింగ్ అలా ఎక్సెట్రా చాలా ఉన్నాయి. దట్స్ వై మనం ఈ రోజు మనం ఒకసారి మ్యాక్ బుక్ కొందామన్న ఎప్పటి నుంచో డ్రీమ్ అది. కంట్రోల్ చేసుకొని లాస్ట్ ఫైనల్లీ మనము బిగ్గెస్ట్ స్టెప్ ఒక రిస్క్ తీసుకోబోతున్నాం అన్నట్టు. రిస్క్ అంటే చిన్న రిస్క్లు అనేవి మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు ఏదైనా మనకు అన్ని ఆలోచించి మాత్రమే మనం వర్క్ చేస్తాం అంటే ఇది మనకి చాలా నీడ్ ఉన్నాయి. అన్నీ నా ఫోను చాలా ఇక అన్నిటినీ ఫోన్ ఎడిట్ చేయాలంటే మనతో కాదు, మనతో కాన్పోన్ పని అన్నీ డిలే అవుతూనే ఉంది. ఇక ఇప్పటి నుంచి మనకు అన్ని ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లెక్క అయిపోవాలని చెప్పి మ్యాక్ మన రీసెంట్ మా ఫ్రెండ్స్ గోప్రో ఇచ్చారు, దాన్ని కూడా మనము యూటిలైజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఎట్లా అనిపించే బెటరే అది. ఇక మీరు మొత్తం నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫన్నీ బ్లాగ్స్ అండ్ అన్ని మొట్టో అండ్ ఎక్సెట్రా చెప్పలేదు, రివీల్ చేయలేను, అన్ని పెడుతూ ఉంటాను నేను బ్లాగ్స్ అని. ఫిట్నెస్ రిలేటివ్ కూడా కంపల్సరీ పెడతా, జిమ్ రిలేటివ్ బ్లాగ్స్ కూడా పెడతా. మీకు కూడా నేను నా దగ్గర ఉన్న నాలెడ్జ్ని మీకు కూడా షేర్ చేస్తా. నా దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో ఫిట్నెస్లో డైట్ అని చెప్పి నేను చెప్తున్నా. మీరు మాత్రం మనం సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇది ఒక్కటి నాకు మీ నుంచి కావాలి. లెట్స్ గో. ఇంకెందుకు ఆలస్యం, ఇక కొంచెం పనులు ఉన్నాయి. ఆ పనులు కొంచెం మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ బజాజ్ షోరూమ్కి వెళ్ళాలి. అక్కడ కొంచెం మనం కలర్ ఇష్యూ ఉంది. మిడ్ నైట్ నేను తీసుకున్నామని చెప్పి అనుకున్నాను, ఎందుకంటే మిడ్ నైట్ తీసుకున్నాం వచ్చేసి అన్ని విజిబుల్ అయితే ఫింగర్ ప్రింట్స్ అని చెప్పి యూట్యూబ్లో అవన్నీ రీసెర్చ్ అవన్నీ చేస్తూ ఉన్నా నేను. బట్ నాకు అదే కలర్ కావాలని చెప్పి నేను జిద్దు చేసి మా ఇంతకుముందు ఆయనకు కాలేజ్ దమ్ చేస్తున్నట్టు. ఇంకెందుకు లాగ్ అవసరం, డైరెక్ట్ స్టోర్కి వెళ్ళినాక నేను ఒకటి చెప్తా ఏంటంటే లైఫ్లో అన్నిటినీ మనం మేనేజ్ చేస్తూ ఉండాలి. అటు అన్నిటినీ A to Z. నాకు అది అవుతారు ఇది అవుతుందా అంటే ఎవడొచ్చి నీకు హెల్ప్ చేసేటోడు ఎవడు ఉండడు. ఉన్నా కానీ నీకు కాసేపు మాత్రమే ఉంటారు, కొద్ది రోజులు మాత్రమే ఉంటారు. మనమే స్టాండ్స్ తీసుకోవాలా, రిస్క్ తీసుకోవాలా, ఏదైనా మనం చేసి. కృపాబాయ్ ఈజ్ ఆల్సో హియర్. చలో బజాజ్ ఫైనాన్స్కి వెళ్ళిన తర్వాత మనం ఏందో డిస్కస్ చేద్దాం. మన ప్రొడక్ట్ ఎలా ఉందో ఏంది ఉంటుందో లేదా అని. ఇదే కూర్చున్నాడు రా జిమ్ లవర్ బాయ్. నీవనా ఇది ఏరా ఏర్ తీసుకుంటా కానీ ఈటీవీ కూడా వెప్పి కదా పెట్టించి. చాలా గైస్ ఫైనలీ మనకి ఈ రోజు అంతా మిడ్ నైట్ ఫిక్స్ అయిపోయాను. నేను అకౌంట్ వచ్చింది మిడ్ నైట్కి వస్తుంది. బట్ మనం కింద మీద అన్ని కన్ఫ్యూజన్ చేస్తున్నారు కానీ మనకు మైండ్ స్టిక్ అయితే లేదు. ఇక మిడ్ నైట్ తీసుకుని చెప్పి అనుకుంటున్నా. మిడ్ నైట్ మీదకే మనము వెళ్ళిపోదాం. మన కృపాబాయ్ ఎల్జీ టీవీ కృపాబాయ్ కానీ బంద్ చేద్దాం, ఇడ బంద్ చేద్దాం, చూద్దాం ఈ బంద్ చాలా. మా కోతి వాళ్ళు ఇట్లనే ఉంటారు, ఇట్లా ఆయన అట్లా చాలా. చాలా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినా మేము మధ్యలో మళ్ళీ కలుస్తాం. పండుగ బందేనా ఎట్లా బందేనా ఇప్పుడు చాలు. ఓకే యూట్యూబ్ పెడదామా మన ఛానల్ యూట్యూబ్లో బెస్ట్ చూద్దాం మన ఛానల్ ఎలా వస్తుందో. లెట్స్ సీ. మన ఛానల్ వచ్చింది, మన వ్లాగ్ చూస్తున్నాం మీరు వచ్చి. గైస్ మన వ్లాగ్ వచ్చేసి మన బజాజ్ ఫైనాన్స్ వచ్చి మన టీవీలో పెట్టి చూస్తున్నాం అన్నమాట. మనం చూడండి కృపాబాయ్, ఇది మనము లెక్కలు వేస్తుంది మన గాయ కృపాబాయ్. ఈయనది మొత్తం ఇట్లా చేస్తున్నాడు. ఫైనలీ ద వెయిట్ ఈస్ ఓవర్. మన మ్యాక్ బుక్ వచ్చేసి మనకు వచ్చేసింది అన్నట్టు. ఆ రోజు మనము వెళ్ళాము మ్యాక్ బుక్ కోసం.
బట్ మనం అనుకున్న కలర్ మిడ్ నైట్ కలర్ అనేది అవైలబుల్గా లేదు స్టాక్ మన స్టోర్లో. వాళ్ళు హైదరాబాద్ హబ్ నుంచి మళ్ళీ తెప్పించారు. ఈ రోజు కాల్ వచ్చింది, రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నా మన మ్యాక్ని. లెట్స్ గో, ఎలా ఉంటుందో చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో నార్మల్గా క్యాప్చర్ చేస్తా, మిగతా అంటే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. స్టే ట్యూన్. యా దిల్కుష్, లెట్స్ గో. ఎలా ఉంటుందో ఎగ్జైట్మెంట్. మ్యాక్ బుక్ అనేది యాపిల్ అనేది కొంచెం వేరే ఉంటుంది, అన్బాక్సింగ్ చేసేట్లా ప్రీమియం లుక్ ఉంటుంది అన్నట్టు. మనం దాన్ని అన్బాక్స్ చేద్దాం, ఆ స్టోర్లో అన్బాక్స్ చేద్దాం. మిగతా అంత ప్రాసెస్ అంతా అయిపోయింది, జస్ట్ మనం పోయి పిక్ చేసుకోవాలా అంతే. లెట్స్ గో. ఇప్పటి నుంచి మనది మొత్తం వేరే. యా గైస్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, గంట బటన్ కొట్టి పెట్టుకోండి ఆల్లో. ఇప్పటి నుంచి మన బ్లాగ్స్ అన్ని ధమాకా దిగుతూనే ఉంటాయి నాన్ స్టాప్గా, ఫటాఫట్. మీరు మాత్రం చూస్తూ ఉండండి. ఇట్లా హోల్డింగ్లో మనం పెట్టేస్తాం అన్నట్టు ఇప్పటి నుంచి. స్టే ట్యూన్. ఇది పక్కకి సరిపోయింది. లెట్స్ గో. టైం వచ్చేసింది అన్నట్టు మనకు అన్బాక్స్ చేసేది. ఆల్రెడీ మనం స్టోర్లో లైట్గా వీడియో తీసుకున్నాం అన్నట్టు. మనము అంత స్టోర్లో మనకు కొంచెం ఎవరు లేకుండే బ్యాకప్, ఇక మనం నార్మల్గా తీసినాము. ఇప్పుడు మన ఇంటి దగ్గర ఆల్రెడీ యూజ్ చేసిన ఇది మనము మ్యాక్ని. లెట్స్ సీ, మీకు కూడా ఒకసారి నా వీడియోలో నాకు మెమొరబుల్గా ఉండేందుకు అన్బాక్స్ చేసి పెట్టుకుంటున్నా. చూద్దాం ఏమేమి వచ్చినాయో మ్యాక్ బుక్లో. M5 ఎయిర్ అది అంటే ఇది మనం తీసుకుంది. మనకి ఇప్పుడు చాలా చూద్దాం, అన్బాక్స్ చేద్దాం. ఆల్రెడీ వేసేసా, పెట్టేసుకుందాం ఇవన్నీ. ఇది మన మ్యాక్. ఫైనలీ మ్యాక్ యాపిల్ ప్రొడక్ట్స్, యాపిల్ బ్రో చెప్పాలంటే. ఇది మన బీస్ట్. దిస్ ఈస్ అవర్ మ్యాక్ బుక్ M5 ఎయిర్ గైస్. లెట్స్ సీ ఎలా ఉందో చూడండి. మిడ్ నైట్ బ్లాక్ బీస్ట్. మన 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 ఐఫోన్ 16 ప్లస్ కూడా మనది 16 అది కూడా మ్యాట్ బ్లాక్ అన్నట్టు. మనది మొత్తం బ్లాక్ లవర్ అన్నట్టు. మనది మొత్తం కేబుల్ కూడా మంచిగానే ఇచ్చేయండి. మన జెడ్ బ్లాక్ ఇచ్చేసిండు. దీనికి కాంబినేషన్ మజా ఉంది, సెక్సీ. ఇంకా కొన్ని ఇవి మన గైడెన్స్ ఇచ్చేసిండు. అంటే కొన్ని బుక్స్, ఇంకా స్టిక్కరింగ్. ఇది ఇట్లా తీసి మనం ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఉల్టా బాగానే ఉంది, అప్డేట్ మస్తు ఇచ్చింది. ఇట్స్ గుడ్. ఈ బీచ్తో ఏం చేస్తాం మనము. చలో ఇంకొంచెం క్లోజ్ కద్దాం మనం. ఇప్పుడు మనం చూడండి మన మ్యాక్ని. లెట్స్ గో. ఇట్స్ అవర్ బీస్ట్. ఆన్ అయింది. ఐ థింక్ మీకు కనిపిస్తలేదు కానీ ఈ వెదర్కి ఆనింగ్ లోడ్ అవుతుంది గైస్. దిస్ ఈజ్ అవర్ మ్యాక్ ఎయిర్ M5 చిప్. మన ఇది మన మొత్తం జోకర్ థీమ్ పెట్టేసిన అన్నట్టు. మొత్తం జోకర్ది కొంచెం నార్మల్గా పెట్టి సెటప్ అన్నీ వేసేసుకుంటారు మెల్లమెల్లగా. తెలియదు కాబట్టి మనకు కొంచెం ఫస్ట్ టైం తీసుకున్నాం. ఇట్స్ అ గుడ్ ప్రోడక్ట్, లాంగ్ టైం మనకి ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు అంతా. లెట్స్ సీ మన పాస్వర్డ్ అన్నీ ఎంటర్ చేద్దాం. బూమ్ గాయ్స్, జోకర్ ఈజ్ హియర్. మన మ్యాక్ వాల్ పేపర్ అదే పెట్టేసినాం అన్నట్టు, స్క్రీనింగ్ కూడా.
ఇట్స్ గుడ్. మనకు మొత్తం ఏంటంటే యాపిల్, నా ఐఫోన్ కూడా యాపిల్ నా ఐఫోన్ ఉంది కాబట్టి దీనికి మనకు మొత్తం ఎయిర్ డ్రాప్ కొన్ని ఎకో సిస్టమ్ అనేది కొంచెం ఈజీగా ఉంది నాకు కూడా. ఏదైనా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ఇంకొకటి సో అండ్ సో ఎక్సెట్రా వీడియోస్ ఎడిటింగ్, అది యాప్ కట్, మన యాప్ కట్ కూడా దీంట్లో మనం ఇన్స్టాల్ చేసినామన్నీ. ఈ మధ్య కొన్ని బ్లాగ్స్ అన్నీ దీంట్లోనే ఎడిటింగ్ స్టార్ట్ చేసిన, ఇంకొన్ని చేసేటివి ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి. ఇది మన యాపిల్ సేమ్ ప్రొడక్ట్ సిమిలర్ ఉంటుంది అన్నట్టు, మొత్తం మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు. మ్యాక్ అనేది చాలా సింపుల్. ఫ్యూ థింగ్స్ కొన్ని నేర్చుకుంటూ ఉంటాయి కానీ విండోస్ నుంచి ఇటు షిఫ్ట్ అవ్వడం వల్ల దానికి మించి ఇంకేం ఉండదు. ఇట్స్ గుడ్, గుడ్ ప్రోడక్ట్, తీసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళా యాపిల్ ప్రొడక్ట్స్ అనేటివి పెరిగినాయి అంటారు రేట్స్ కూడా ఈ మధ్య. నేను రీసెర్చ్ చేసి చూస్తున్నా కాబట్టి చూడండి. స్టోరేజ్ 512 GB, ఇట్స్ ఎనఫ్ ఫర్ అవర్స్. ఏమైనా ఉంటే మనము ఎక్స్ట్రా బ్యాకప్కి హార్డ్ డ్రైవ్స్, హార్డ్ డిస్క్ అలా ఎక్సెట్రా ఎడిటింగ్ అండ్ ఇంకొన్ని థింగ్స్ నేర్చుకోవడానికి, ఇంకొన్ని మల్టీ టాస్క్ హెవీ లోడ్స్ కావడానికి నాకు ఇది కొంచెం ఈజీ. ఈజీ అంటే ఈజీ, నాకు ఎట్లా అంటే అన్నీ ఫసా ఫ్లాష్ మ్యాన్ అయిపోతాయి అన్నాడు. ఒక రీసెంట్ ఒక వ్లాగ్ మన జిమ్ వ్లాగ్ ఇలా ఎడిట్ చేశా. మన ముంగటికెళ్ళి పోయారు 4 రెప్పులు కొట్టిన సేమ్ రేట్ 200. లాస్ట్ టైం మన జిమ్ బ్లాగ్ ఇది తీశాను, ఎలా వచ్చిందో చూడండి ఒకసారి మీరే. దీంట్లో ఎడిటింగ్ దీంట్లో చేశాను నేను, లైట్గా బ్లాగ్స్, క్రేజీ బ్లాగ్స్ వచ్చేటివి ఉన్నాయి. ఇంకా మన బీచ్తోని చాలా వర్క్ ఉంది. దీన్ని మనం ఎలా యూజ్ చేస్తామో మీరు చూడండి. ఇక వేరే లెవెల్. స్టోరేజ్కి మనకు బ్యాకప్లకి ఇది వచ్చేసింది, ఎడిటింగ్కి మనకు ఇది, బ్లాగ్కి ఇంకొన్ని వచ్చేటివి ఉన్నాయి యాక్సెసరీస్ మనకు. ఇంకొన్ని నాకు మాత్రం మీ నుంచి ఒక బిగ్ సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ అంటే మన ఛానల్ కూడా మీకు చూపిస్తూ ఉంటాం. ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కొంచెం బూస్టప్ ఇవ్వండి. ఇంకొన్ని వీడియోస్ మరి క్రేజీ వ్లాగ్స్ వచ్చేటివి ఉన్నాయి, షార్ట్స్ అండ్ వ్లాగ్స్ ఎక్సెట్రా. స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియోస్. దానికి మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇట్స్ గోనా బీ బూమ్. లెట్స్ గో.